మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. చూస్తున్నాము యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారో 100% సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. అంటే మన రెండు కళ్ళు సరిపోవు, అంతమంది అయితే కనుక ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై కానీ అండ్ మెడికల్ ఫెసిలిటీ కానీ అండ్ ప్రతిదీ అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ చూస్తున్నాము ఇన్స్ట్రక్టర్స్ పైన స్టేజ్ మీద ఉండి ఏదైతే యోగా ఆసన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారో దాన్నే వారి యొక్క యోగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలానే యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ ప్యాషన్ అండ్ యోగా ఈజ్ అవర్ మెడిసిన్. అంటే యోగా ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఈజీగా ఎత్తుక్కోవచ్చు. అండ్ అలానే మానసిక స్థైర్యం పెంచుతుంది. ప్రతిదీ ఈ రోజుల్లో ఎక్కువ మంది చూస్తే కనుక మానసిక ఒత్తిడికి అయితే లోనవుతున్న పరిస్థితి. విద్యార్థులు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మానసిక ఒత్తిడి అయితే ఉంది. ఇటువంటి ఒత్తిడిని కంట్రోల్లోకి రావాలంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలంటే కంపల్సరీ ఇందులో యోగా అయితే కనుక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు. సో ఇందులో భాగంగా మన ప్రధానమంత్రి గారు కోరుకునేది ఒకటే, ప్రతి ఇంటికి ప్రతి మనిషికి యోగా అనేది అలవాటు అవ్వాలి. అండ్ అలానే వాళ్ళ జీవితంలో ఒక భాగంగా యోగాని అలవర్చుకోవాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అలానే మనం చూడొచ్చు విజువల్స్లో అసలు కనుచూపు మేరకు అంటే నిజంగా ఇంతటి మహాకార్యం ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని నిజంగా ఇది ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతమందిని ఒకే వేదికపై తీసుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కనుక ప్రోగ్రామ్ చేయడం అనేది మాటలు కాదు, దానికి ఎంత డెడికేషన్ కావాలని. అలానే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చేటటువంటి డిసిప్లైన్డ్ పోర్షన్ కూడా అంతవరకు రోల్ ప్లే చేసిందని కూడా చెప్పచ్చు. సార్ చెప్పండి, యోగా అనేది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అందాలి, వాళ్ళ జీవితంలో యోగా అనేది ఒక భాగం అవ్వాలని ప్రధానమంత్రి గారు ఇంతటి మహాకార్యాన్ని అయితే కనుక మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయితే కనుక చేయించారు. అండ్ అలానే ఎంతో సహకరించారు కూడా ప్రజలు కూడా. సో ఏమంటారు? ప్రపంచంలో భారతదేశంలోనే ఈ యోగా అన్నది మనకి 1921లో స్టార్ట్ అయింది. స్వామి వివేకానంద మొట్టమొదటి యావత్ ప్రపంచాన్ని తెలియజేశాడు. దాన్ని యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 11 ఏళ్ల కిందట, అంటే కరెక్ట్గా 10 ఏళ్ల కిందట, ఇది 11వ సంవత్సరం. అందుకే ప్రపంచ 11వ యోగాన్ని మనం ఈవేళ జరుపుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే అసలు ఇది మనసుతో కూడుకున్నటువంటి చర్య. కూర్చుంటాం కానీ మనసు కూడా ఉండదు. మనసుతో ఎవరైతే నిమగ్నమై నిజంగా చేస్తారో ఎంటైర్ బాడీ అంతా కూడా వాళ్ళకి సహకరిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈవేళ నరేంద్ర మోదీ గారు దీని మీద ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నవాడికి జీవితం పరమానందంగా ఉంటుంది. అందులో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు దీన్ని టేకప్ చేశారంటే ప్రజల్లో ఈ చైతన్యం పెరిగితే మానవుడు ఈవేళ ఎలా ఉన్నాడంటే ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు బాబు. మీకు తెలియదే ఉంది బాబు, అంతా మానసిక ఒత్తిడితో ఉన్నాడు. మీ పిల్లల గురించి భయం, అమ్మ నాన్నల గురించి భయం, పైకి వస్తే చదువు కోసం భయం, చదువుకుంటే ఉద్యోగం కోసం భయం, ఆందోళనతో నిత్యం బాధపడుతున్నాడు మానవుడు. ఈ మానవుడు ఈ ఒత్తిడి నుంచి పైకి రావాలంటే ఈ యొక్క యోగా ఒక్కటే శరణమని ప్రపంచాన్ని చాటి చెప్పింది మన దేశం. అది మన గర్వకారణం. ఇది భారతదేశం తాలూకు చరిత్ర. ఏమండి, మోదీ గారు కూడా ఇవాళ 100 కోట్ల ఖర్చు అయితే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ప్రపంచానికి ఒక దిక్సూచి చెప్తున్నాం. మొన్న కూడా మీకు తెలియదు ఏముందండి, మొన్న పహల్గామ్ని మనం కొట్టగలిగామంటే మనకున్నటువంటి అణ్వాయుధ తాలూకు శక్తి, భారతదేశం తాలూకు శక్తిని మనం చూపించాం. అవునా కాదండి? నిన్న కూడా అమెరికా ప్రధానమంత్రి కూడా ఆయన తాలూకు ప్రభావం అన్నాడు. కాదు, ఆయన ఒప్పుకున్నాడు. నిన్న కూడా అన్నాడు సార్. ఏమన్నాడంటే లేదు, ఇది భారత ప్రధానమంత్రి మోదీ తాలూకు చాకచక్యం, ఆయన తాలూకు యుద్ధ పట్టిన వల్ల ఇతను వేళ గెలుపుకొచ్చామని చెప్పేసి అన్నాడు సార్. అందులో యోగా ప్రతి ఒక్కరూ చేసుకుంటే దీన్ని మించినటువంటి ఆరోగ్యమే కూడా లేదు బాబు. ఈ కిడ్నీ వ్యాధి కానీ, షుగర్ వ్యాధి కానీ, బీపీ వ్యాధి కానీ, ఇతర అన్ని వ్యాధులకి నివారణకి నిజంగా చక్కని టానిక్ ఏంటంటే ఇదే బాబు. సో చూశారు కదా, ప్రజల్లో ఇంత చైతన్యం రావడం అంటే ఇదే కోరుకుంది ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇదే కోరుకున్నారు. ఈ విషయం
ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. అండ్ అలానే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా కూడా భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.